హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే ఆల్ న్యూ 2025 హోండా SP 125. ఈ వీడియోలో ఈ కొత్త మోడల్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, తెలుగులో ఫాస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూను మీకోసం తీసుకొచ్చాను. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హోండా SP 125 మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే మీకు డ్రమ్ మోడల్ ఉంటుంది, అలానే డిస్క్ మోడల్ ఉంటుంది. డిస్క్ మోడల్లో మీకు బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంటుంది. డిస్క్ మోడల్లోనే కలర్ కన్సోల్ ఉంటుంది. ఈ కలర్ కన్సోల్ అనేది టాప్ మోడల్ అనమాట. మీరు తీసుకుంటే డిస్క్ మోడల్ తీసుకోండి, డ్రమ్ మోడల్ తీసుకోవద్దు. ఒకవేళ మీకు కలర్ కన్సోల్ వద్దనుకుంటే డిస్క్ మోడల్లోనే బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు దాన్ని తీసేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్, ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఓల్డ్ కలర్స్ ఉన్నాయన్నమాట, కానీ గ్రాఫిక్స్ అనేది కొత్తగా యాడ్ చేశారు. ఇదొకటి చేంజ్ మనం గమనించవచ్చు గ్రాఫిక్స్ లో. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రివ్యూ చేసిన ఈ కలర్ అంత బాగలేదు రియాలిటీలో చూడటానికి. బెటర్ మీరు వేరే కలర్స్ ఉంటాయి కాబట్టి వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే కొత్త LED లైటింగ్ సెటప్ ని ఇచ్చారు ఈ 25 మోడల్లో. పాత మోడల్లో DRLs అని ఉండవు, ఈ కొత్త మోడల్లో DRLs ని యాడ్ చేశారు. ఇదొకటి చేంజ్ అనమాట. మీకు పాత మోడల్ హెడ్ లైట్ డిజైన్ నచ్చిందా, ఈ కొత్త మోడల్ హెడ్ లైట్ డిజైన్ నచ్చిందా కింద కామెంట్ చేయండి. నాకు ఓల్డ్ మోడల్ డిజైన్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం విజన్ అనేది బాగుంటుంది. సో ఈ 2025 హోండా SP 125 లో మేజర్ అప్డేట్ ఈ హెడ్ లైట్ డిజైన్ అనమాట. నెక్స్ట్, ఈ బైక్ లో సిగ్నల్ లైట్స్ ఇంకా బల్బే ఇచ్చారు, LED ఏమీ లేవు. అలానే హజర్ లైట్ ఫీచర్ కూడా ఏమీ లేదనమాట. హజర్ లైట్ ఫీచర్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్, కింద ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది, అలానే ఫ్రంట్ మడ్ గడ్డు ప్లాస్టిక్. నెక్స్ట్, ఈ బైక్ లో టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్, బ్రేకింగ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 240mm డిస్క్ బ్రేక్ ని ప్రొవైడ్ చేశారు. నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ బైక్ లో ఎలాంటి ABS ఉండదు, ఓన్లీ CBS బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. చెప్పా కదా, మీరు తీసుకుంటే డిస్క్ బ్రేకే తీసుకోండి. నెక్స్ట్, ఈ బైక్ లో అలైవల్ డిజైన్ చూడటానికి సింపుల్ గా బాగున్నాయి గ్రే కలర్ లో. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ పాత మోడల్ సస్పెన్షన్ క్యారీ అవుట్ చేశారు. 31mm టెలిస్కోప్ ఫోక్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ చాలా సన్నగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఉంటాయి. అలానే కన్సోల్ ఆపరేట్ చేసుకోవడానికి 4 టాగల్ బటన్స్ ఉన్నాయి ఈ టాప్ మోడల్లో. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ బటన్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ బటన్ ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను ప్రొవైడ్ చేశారు. ఈ 25 మోడల్లో ఇంజిన్ కిల్ స్విచ్ ను తీసేశారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇంకా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. మోస్ట్లీ బ్లాక్ కలర్ లోనే స్విచెస్ ని క్యారీ అవుట్ చేశారు, ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. నెక్స్ట్, ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నార్మల్, వీటిని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఏమీ లేదు. ఇంకా ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ బాగుంటుంది, అలానే మైలేజ్ కూడా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ అవుతుంది. అలానే ఇక్కడ మీకు ఒక స్ప్రింగ్ అనిపిస్తుంది కదా, ఇదే CBS సిస్టమ్ అనమాట. మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ని అప్లై చేసినప్పుడు ఈ ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ హ్యాండిల్ పైన హోండా బ్యాడ్జింగ్ ఉంది, అలానే కీ డిజైన్ కూడా నార్మల్ కీని ఇచ్చారు. నెక్స్ట్, హ్యాండిల్ బార్ వైజ్ బ్లాక్ కలర్ లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్, ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ SP 125 లో బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే అనమాట. 5 ఇంచ్ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ని ప్రొవైడ్ చేశారు. నిజంగా కన్సోల్ చాలా బాగుంది. యానిమేషన్ లో లైట్ గా లేటెన్సీ ఉంది అంతే, కానీ కన్సోల్ చూడటానికి కానీ ప్రీమియం గా కనిపిస్తుంది. 125cc లో రైడర్ తర్వాత ఈ SP 125 లోనే కలర్ కన్సోల్ ఇచ్చారు. గ్రేట్ మూవ్ అని చెప్పొచ్చు హోండా నుంచి. ఇంకా ఈ కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ గేర్ ఇండికేటర్ ఇచ్చారు, కింద ఫ్యూల్ గేజ్ ఉంది, అలానే ఇక్కడ స్పీడ్ ఇండికేషన్ ఉంది, కింద టైం ఉంది, పైన బ్లూటూత్ కి సంబంధించింది, అలానే కొన్ని అదర్ ఫంక్షన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఫ్యూల్ గేజ్ తో పాటు ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది, అంటే ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ తో ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, కింద ట్రిప్ ఇన్ఫర్మేషన్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇలా అన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి. నెక్స్ట్, మనం సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ ఫంక్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ట్రిప్ ను రీసెట్ చేసుకోవచ్చు, అలానే ఎకో ఇండికేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ డిస్ప్లే టైప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇందులో బారు, సింపుల్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్, థీమ్ ఆప్షన్ లోకి వెళ్తే లైట్ మోడ్ కావాలా, డార్క్ మోడ్ కావాలా, లేదా ఆటోలో పెట్టుకోవాలని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్, ఫేవరెట్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, మీరు చూడొచ్చు. నెక్స్ట్, బ్రైట్నెస్ ఆప్షన్ లోకి వెళ్తే డిస్ప్లే బ్రైట్నెస్ ని మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోలో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, అలానే ఇక్కడ డేట్ అండ్ టైమ్, యూనిట్స్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి అనమాట. అలానే సర్వీస్ ఆప్షన్ లోకి వెళ్తే మెయింటెనెన్స్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి.
మెయింటెనెన్స్ ఆప్షన్ లోకి వెళ్తే బైక్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఆయిల్ చేంజ్ గురించి, బ్యాటరీ గురించి, సర్వీస్ గురించి ఇలా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే సాఫ్ట్వేర్ వర్షన్, హార్డ్వేర్ వర్షన్ ఇలా చూపిస్తుంది. ఇంకా ఈ కన్సోల్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కన్సోల్ లుకింగ్ బాగుంది, అలానే క్వాలిటీ కూడా బాగుంది. సో ఇది కలర్ కన్సోల్ కాబట్టి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ లో తడవనివద్దు. కన్సోల్ కి సేఫ్టీ కోసం స్క్రీన్ ప్రొటెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట. బయట దొరుకుతాయి, అవి వేయించుకోండి, బాగుంటుంది. ఇన్ కేసు నెగ్లెక్ట్ గా ఉండి డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడానికి ఈ కన్సోల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది గమనించండి. నెక్స్ట్ SP125 లో ఇంకో బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే. USB ఛార్జింగ్ సాకెట్ ని యాడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచరే. ఇంకా ఇక్కడ ట్యాంక్ పైన హోండా 3D బ్యాడ్జింగ్ ని మెన్షన్ చేశారు. స్పోర్టీ లుక్ కోసం ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అలానే 25 మోడల్లో కొత్త స్టిక్కర్ గ్రాఫిక్స్ ఇచ్చారు. చూడటానికి పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ సింగిల్ లాంగ్ సీట్ ని ప్రొవైడ్ చేశారు. రైడర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రైడర్ కి సీట్ కంఫర్ట్ బాగుంటుంది, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. అలానే బైక్ ని హ్యాపీగా ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రల్ కూడా పిలియన్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా SP125 లో ఫ్యామిలీ కంఫర్ట్ గానీ, రైడర్ కంఫర్ట్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 123.94 cc BS6 SOHC ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 10.8 bhp ను, టార్క్ 10.9 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ ఉంటాయి. అలానే ఈ బైక్ లో స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఈ బైక్ లో అడిషనల్ గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. ఎప్పుడైతే బైక్ ని సెల్ఫ్ చేసి స్టార్ట్ చేస్తామో ఎటువంటి నాయిస్ లేకుండా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ. నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న కొత్త ఫీచర్ ఏంటంటే ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ ని కూడా యాడ్ చేశారు ఈ 25 మోడల్లో. ఈ ఫీచర్ అనేది ఎక్కువగా ట్రాఫిక్ కండిషన్ లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ బైక్ లో ఎలాంటి స్లిప్పర్ క్లచ్ లేదు, నార్మల్ క్లచ్ ని యూజ్ చేశారు. సో ఇది హోండా ఇంజిన్ కాబట్టి స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా, మినిమం లాంగ్ రైడ్స్ వెళ్లాలన్నా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది అనమాట. అలానే ఈ బైక్ లో రైడింగ్ ఫీల్ కూడా కొంచెం స్పోర్టియర్ సైడ్ ఉంటుంది. అదొకటి బాగుంటుంది. కానీ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఇన్బిల్ట్ గా ఇంజిన్ గార్డ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది కింద. నెక్స్ట్ ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, క్రోమ్ అండ్ బ్లాక్ టచ్ లో. ఇప్పుడు ఒకసారి 25 మోడల్ ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే రైడర్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ కూడా మేజర్ అప్డేట్ చేశారు. ఓల్డ్ మోడల్లో బల్బ్ టైల్ లైట్ ఉండేది కదా, ఈ 25 మోడల్లో LED టైల్ లైట్ ఇచ్చారు. M షేప్ లో చూడటానికి చాలా బాగుంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. ఓవరాల్ గా ఈ బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ శారీ గార్డ్ ని యూజ్ చేశారు. ఐరన్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. అలానే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీలో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ బైక్ లో డ్యూయల్ వేవ్ షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉండదు, క్లోజర్ చైన్ ఉంటుంది అనమాట. సో మీరు పద్దాక చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 100/80 నుంచి టైర్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 130 mm డంప్ బ్రేక్ ని బైక్ లో యూజ్ చేయడం జరిగింది. అలానే బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని యూజ్ చేశారు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ మన కంఫర్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఈ SP125 లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ ను ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ టోటల్ వెయిట్ 117 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ప్రొవైడ్ చేశారు. సీట్ హైట్ 790 mm ఉంది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 60 నుంచి 65 మధ్యలో ఈ మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే చాసిస్ వైజ్ డైమండ్ చాసిస్ ఈ బైక్ లో యూజ్ చేశారు. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ పెట్టే కదా, వాళ్ళకి కాల్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీకు చెప్తారు. నేను షోరూమ్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. సో నేను గెస్ట్ చేయడం ఏంటంటే 1,25,000 ఆ రేంజ్ లో ఈ బైక్ ప్రైస్ ఉండొచ్చు అని నేను గెస్ట్ చేస్తున్నాను. టాప్ మోడల్ది. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2025 హోండా SP125 గురించి. ఈ బైక్ యూత్ కి సెట్ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా బాగా సెట్ అవుతుంది. అలానే బైక్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, లుక్స్ బాగుంటాయి, కంఫర్టబుల్ రైడింగ్ ఉంటుంది. అలానే 25 మోడల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఈ SP125 బాగా బెటర్ అయిందనమాట. సో మీలో ఎవరైనా 125 cc లో ఒక బైక్ ని చూస్తుంటే ఈ SP125 ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా రివ్యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.